భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశ రాజ్యానికి నిర్మాణించినటువంటి వ్యక్తి. వారి ఆశయాలను మనం తీసుకుపోయే అవసరం ఎంత. ఈ కాలంలో రాజ్యాంగానికి మార్చడం అనేది ప్రచారం జరుగుతుంది. దానికి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుతున్న బాధ్యత మనం ప్రధానికి కృషి చేసే అవసరం ఎంతనో. ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ మేలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్. వారి ఆశయాలను నెరవేర్చుకుంటూ వారి ఆత్మకు శాంతి కావాలని ఎప్పటికీ మనం కోరుకుంటూ ఈ అంబేద్కర్ జయంతి రోజు, వర్ధంతి రోజే కాకుండా ప్రతిరోజు కూడా అంబేద్కర్ ఆశయాల మీద మనం నడవాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు ఇంత మంచి దానికి నన్ను పిలిచినందుకు ఎంతో థ్యాంక్ యూ సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రాశారు. వారు చైర్పర్సన్ ఉండే. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎటు ముందుకు తీసుకెళ్లాలో దారి చెప్పిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 70 సంవత్సరాలు ఎక్కువగానే మనకు వచ్చింది ఇండిపెండెన్స్ అయ్యి. 70 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఇయర్స్ అయ్యింది. అయిన తర్వాత కూడా ఇన్ని ఇయర్స్లలో మన దేశంలో ఏమి మతగలాలు ఏమి లేకుండా ఇంత మంచిగా మన రాజ్యాంగం ఉండడం వల్లనే మనం అందరం అన్ని కమ్యూనిటీస్ అందరం మంచిగా జీవిస్తున్నాము. ఈ రాజ్యాంగం గొప్పదనం ఇదంతా కూడా. ఈ రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని మనం ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన దేశం ఇంత శాంతియుతంగా ఇంత మంచిగా ఉంది, అందరం కలిసిమెలిసి ఉన్నాం అంటే కారణం ఈరోజు మన ఇండిపెండెన్స్ తర్వాత ఇంత మంచిగా మన దేశం ఉందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇట్లాంటి దానికి నన్ను ఈరోజు పిలిచినందుకు ఎంతో థ్యాంక్ యూ. వీరి అందరితో కూడా కలిసి ఈరోజు ఇంత మంచి దానికి పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్.